తినడానికి ఫుడ్ ఉండేది కాదు. ఒకళ్ళు పగలు ఒకళ్ళు నైట్ జాబ్ చేస్తే రెంట్ కట్టగలిగే వాళ్ళం. అందుకని ఒక పూట తిని ఒక పూట తినకుండా ఉంటాం. మేము ఈ స్థాయి నుంచి వచ్చామండి, ఇలా ఉన్నామండి, తిండి లేదండి, 24 గంటలు కష్టపడ్డామండి. ఒకళ్ళు పగలు ఒకళ్ళు నైట్ జాబ్ చేస్తే రెంట్ కట్టగలిగే వాళ్ళం. అందరు బజార్లో ఉట్టిగా పుణ్యానికి ఎత్తుకొచ్చుకుంటారు ఏంది డబ్బులు. వీళ్ళకి ఆల్రెడీ వీళ్ళ కంపెనీ 4 లైసెన్సులు క్యాన్సిల్ చేసారు. గవర్నమెంట్ క్యాన్సిల్ చేసేసింది. పరారిలో ఉన్న నందు మధుకర్ జంట లుకౌట్ నోటీస్ కి వీళ్ళు ఎక్కడైనా దొరికితే అరెస్ట్ చేసి తీసుకురావటం ఖాయం. నీకు సావేరా, కన్ఫర్మ్ నీకు సావే. నేను చచ్చిపోతా, నన్ను ఎలాగో చంపేస్తారు. ఒకవేళ రమానందన మధుకర్ గనక దొరకకపోతే వాళ్ళ ఫాదర్ ని ఖచ్చితంగా కస్టడీలోకి తీసుకుంటారు. ఆల్రెడీ మనం చూసుకుంటే A1 కింద మధుకర్, A2 కింద నందన, A3 కింద మధుకర్ వాళ్ళ ఫాదర్ మోహన్ రావు పైన కేసులు నమోదైనవి. కంట్రోల్ ఎవరు చాలు, వాడి పాపాను వాడే వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. నిజమే. అంటే యూకే చట్టాల ప్రకారం ఇట్లా చేసి తప్పించుకోవచ్చా సార్? వాళ్ళు మేము పదే మేము యూకే సిటిజన్స్ అని చెప్తున్నట్టుగా అనిపిస్తుంది. వీళ్ళకి ఆల్రెడీ వీళ్ళ కంపెనీ 4 లైసెన్సులు క్యాన్సిల్ చేసారు. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎందుకు క్యాన్సిల్? యూ హ్యావ్ ఎనీ ఐడియా? నీకు లైసెన్స్ వచ్చినప్పుడు, ఒక కంపెనీకి లైసెన్స్ వచ్చినప్పుడు దాని రూల్స్ ఫాలో అవ్వాలి. ఇలా ఆ రూల్స్ అన్ని వీళ్ళు ఎక్కడ పాటించారు? అసలు ఓన్కి శాలరీ చేయలే కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. సాటి మనిషి కష్టంలో ఉన్నప్పుడు సింపతి చూపించకుండా సాడిజం చూపిస్తే రిజల్ట్ ఎలాగా ఉంటుంది మరి? ఇవాళ నేను సోషల్ సర్వీస్ చేస్తున్నానా, నేను ఏమైనా సత్రం నడుపుతున్నానా అంటే సోషల్ సర్వీస్ కాదు, బిజినెస్ కదా. నేను తీసుకొని చార్జ్ చేస్తాను. సోషల్ సర్వీస్ కాదు, బిజినెస్ కదా. మరి నీ సోదంతా ఎందుకు చెప్పినావు అందరికి? నీ సోది గురించి ఏం అవసరం ఫాలోవర్స్ కి? తినడానికి ఫుడ్ ఉండేది కాదు. ఒకళ్ళు పగలు ఒకళ్ళు నైట్ జాబ్ చేస్తే రెంట్ కట్టగలిగే వాళ్ళం. సమాజంలో పెళ్ళమోడు అందరు కష్టపడే పైకి వస్తారు. ఎవరికి డబ్బులు ఒట్టిగా రావు. ఏదో నువ్వే పెద్ద ఏదో ఉద్ధరించినట్టు, నువ్వే కష్టపడ్డట్టు, నువ్వే ఈ స్థాయికి ఎదిగినట్టు చెప్పడం కాదు. అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? ఇప్పుడు జరిగేది యూట్యూబ్ల వల్లనే, వాళ్ళ చరిత్ర యూట్యూబ్ల వల్లనే, వాళ్ళ బతుకులు మొత్తం యూట్యూబ్ల వల్లనే. ఇప్పుడు ఎవరైతే మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెడతారు. మీ మీద మానవ హక్కుల ఉల్లంఘన చట్టం, పౌర హక్కుల ఉల్లంఘన చట్టం, ఆ చట్టం ఈ చట్టం కింద కేసు పెట్టి నిన్ను గుల్లగా తిప్పిస్తా. అంటే వీళ్ళది ఏంటంటే నాకు అర్థం కాదు. వీళ్ళు ఫాలోవర్స్ తోని పెద్దగా అవుతారు, వాళ్ళ పేరు చెప్పుకుంటారు, వాళ్ళ మీద బతుకుతారు, ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెడతారు. అంటే ఇది ఒక ఫ్యాషనా? నేనంతే. నేను పెద్ద సైకో గానని మా ఇంట్లో సర్టిఫై చేస్తే సైకో సినిమాలు చూసుకుంటా బతుకుతున్నా. ఇప్పటివరకు మీరు బయటికి రాలే. మరి రోజుకు 2 వీడియోలు రిలీజ్ చేసేదానివి. ఏంటాది గారు ఎంత పని జరిగింది? మహా దుర్మార్గులు అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి వదిలేశారే. సోషల్ మీడియా వాళ్ళ మీదనేమో కేసులు పెడితేనేమో చెల్తుంది, మీ మీద కేసులు పెడితే మాత్రం ఇక్కడ చెల్లదు. మీరు ఒకవేళ స్పందించలేదు అనుకోండి, నాన్ వెజ్ ఎంత మంచి చేసి లాస్ట్ మూమెంట్లో ఒక మాటతో ఎట్లా పొడగొట్టకుండా సేమ్ అట్లా అన్ఫాలో చేయండి. కానీ నందుకు అసలైన ఇంపాక్ట్ ఇప్పుడు మొదలైంది. తన సోషల్ మీడియాలో మొత్తం ఫాలోవర్స్ డ్రాప్ డౌన్ సిచ్యువేషన్ లో ఉన్నారు. అరే సాయి, ఇప్పుడు నా పరిస్థితి ఏంట్రా? సామాజ వర్గమనా అన్నారు, శంకరాభరణం అయింది. ఇప్పుడు నందు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ లో ఎలా పడిపోయారో ఫాలోవర్స్ చూడండి ఒకసారి. చూడాలని ఉందే, ఒకేసారి ఏకదమ్ ఇక్కడ మనం చూస్తే 10,000 మంది ధడేల్ పడిపోవడం మొదలైపోయింది. పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళా వైద్యుడు కళావైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు. వీళ్ళకి సబ్స్క్రైబర్ డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుంది. సబ్స్క్రైబర్ యాడింగ్ అనేది ఎక్కడ జరగట్లా. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాదు, గుజరాత్ లో కూడా వీళ్ళ బాధితులు ఉన్నారంట.
డెస్టినీ కన్సల్టెన్సీని ఈ రోజు ఏం చెప్తున్నాడు, దాంట్లో మేము వన్ ఆఫ్ ద పార్ట్నరే, ఇంకొక పార్ట్నర్ ఉన్నాడు, అతను మోసం చేశాడు, దాంతో మేము ఇరుక్కున్నాం అంటుంది. నువ్వు చెప్పేదల్లా నమ్మడానికి నేను ఎతవల్లాగా అనర్జుకేటెడ్ కాదురా. ముందేమో అసలు కన్సల్టెన్సీ లేదు, ఏమీ లేదు, మా పేరు చెప్పుకుని ఎవరో చేశారు. ఇప్పుడు మా హస్బెండ్ దాంట్లో పార్ట్నర్ ఇలా మోసం చేశాడు, మాకు సంబంధం లేదు అని. నిన్ను 1000 సార్లు తప్పులేదు. ఇంకా మోస్ట్ సాడెస్ట్ థింగ్ ఏంటంటే బ్రదర్, అప్పుడు కూడా వీళ్ళు చేస్తున్నారు. మే 12, 13, 14 తారీఖు అప్పుడు కూడా వీళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? మే 13 కాదు, మన లాస్ట్ వీక్ కూడా ఆయన వాట్సాప్ స్టేటస్ లో పెట్టిండు, జాబ్ ఉంది, సిఓఎస్ ఇస్తామని. ప్రపంచంలోని అంత నికృష్టుడు కూడా ఉండడరా. శవం మీద మరమరాలు ఎలుగుతున్నవాడు మొహలా మొహం చూడు. ఎవరేం చేయలేరు, ఇంత కాదు, ఇంత మీడియా కవరేజ్ ఇంత వస్తుంది అని చెప్పేసి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఎక్స్పెక్ట్ చేయలేదు సార్, ఇంటిమేట్ చేయలేదుగా, సర్ప్రైజ్ ఇద్దామనా, షాక్ ఇద్దామని. మాకు బ్రిటిష్ పాస్పోర్ట్ ఉంది, ఎవరేం చేయలేరు అని చెప్పే కాన్ఫిడెన్స్ అంతే. చచ్చిన పావుని ఇంకా చంపకు. చొక్కలు కనబడ్డాయా? మధ్యలో కన్నీటి చుక్కలు పడి మసగ కనిపించినాయి. అమ్మాయిని 15 నెలలు పెట్టుకొని 2 నెలల శాలరీ ఇచ్చారు. 2 నెలల శాలరీ కూడా అమ్మాయికి ట్యాక్సులు కట్టకుండా డైరెక్ట్ బ్యాంక్ వేసి పడేసారు డబ్బులు. మనిషి అందరితో ఏదో మంచి క్వాలిటీ ఉండాలి కదా. నిన్నగాక మొన్న ఒకటి ఏం చేసింది, మేము ఈ స్థాయి నుంచి వచ్చామండి, ఇలా ఉన్నామండి, తిండి లేదండి, తినడానికి ఫుడ్ ఉండేది కాదు, అందుకని ఒక పూట తిని ఒక పూట తినకుండా ఉంటాం. 24 గంటలు కష్టపడ్డామంటే మేము అదా చేస్తామంటే అందరు బజార్లో ఉట్టిగా పుణ్యానికి ఎత్తుకొచ్చుకుంటారు ఏంది డబ్బులు. అందరు ఉట్టిగానే అవుతారా? మీరు కష్టపడ్డట్టు అందరు కష్టపడ్డారు. ఈ సోదంతా చెప్తున్నావు. నాకు జాబ్ అనేది ప్రొవైడ్ చేయలేకపోయారండి. యాజ్ ఎ కన్సల్టెన్సీగా వాళ్ళు నాకు ఏదైతే ప్రామిస్ చేశారో నాకు జాబ్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయడంలో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. సార్ ఈ ఇన్సిడెంట్ మీద మీ కామెంట్ ఏంటి సార్? ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. ఇంకా జాబ్ లో జాయిన్ అవ్వలేదు. సో ఎందుకు ఇంత డిలే అవుతుంది అంటే కంపెనీ మేనేజ్మెంట్ చేంజ్ అవుతుంది, లేదంటే ఆ కంపెనీ హెడ్ ఇట్లా అవుట్ ఆఫ్ ది కంట్రీ వెకేషన్ కి వెళ్ళాడు, ఇలా ఏదో ఒకటి చెప్తూ కూడా కొన్ని మంత్స్ అనేవి అలా పాస్ చేయించారండి. ఓ పచ్చికారం ముద్ద, ఓ ఎండుకారం ముద్ద, ఓ గాజు పెంకుల ముద్ద, మూడింటిని మిక్స్ చేసి ఇది వాడండి. అరుపులు ఆంధ్రప్రదేశ్ అంతా వినిపియ్య. ఎప్పుడు అడిగినా జాబ్ గురించి అడిగినా కానీ ఇదిగో ప్రాజెక్ట్ వస్తుంది అంటూనే ఉన్నాడు, కానీ తప్పించుకుంటూనే ఉన్నాడు. చండారుడుకుని తినే చండారుడా, ఇస్తరాకులు కడుక్కొని దాచుకునే ఇతం తక్కువ ఎదవా, గేదె కొమ్ములు తీసేసట ఆ పేషెంట్ రా దరిద్రపు కొట్టేదవా, ఏ ప్రాసెదవా. సో ఇప్పుడు రమానందన ఆమెను ఇన్వాల్వ్ చేయొద్దు, ఆమెకు సంబంధం లేదు అన్నారు, కానీ నేను కూడా సేమ్ రేవతి గారు వేసినట్లే నేను కూడా 4 లక్షల పౌండ్లు 4,000 పౌండ్లు నేను ఆమె అకౌంట్ లో కూడా వేసాను. మరి ఎందుకు వేయించుకున్నారన్నారు? ఎంత మోసం చేస్తుంది అనుకోలేదురా ఇది. అమ్మ బాబోయ్. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొరై. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.